కర్నూలు నుంచి తిరుపతికి వచ్చిన ఈ భార్యాభర్తలు ఇద్దరు ఈ చిన్న షాపును రన్ చేస్తున్నారండి. ఈ షాప్ లో ప్రతిరోజు సాయంకాలం పూట జొన్న రొట్లు, సజ్జ రొట్లు, నువ్వులు, రాగి రొట్లు తయారు చేసి వేడి వేడిగా అమ్ముతారండి. ఇక్కడ 2 రొట్లు వచ్చి 50 రూపాయలండి. ఒక గంటలో తక్కువలో తక్కువ 30 రొట్లు అమ్మితే వీళ్ళకి ఒక గంటలో ఎంత ఆదాయం ఉండొచ్చో ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ షాపు అడ్రస్ వచ్చేసి తిరుపతి కేటీ రోడ్ లో ఏడి బిల్డింగ్ పార్క్ కి పక్క రోడ్ లోనే కొంచెం లోపలికి వెళ్ళారంటే ఉంటదండి. ఇక్కడ జొన్న రొట్లు, రాగి రొట్లు ఎలా తయారు చేస్తారో మీకు ఒక్కసారి చూపిస్తాను రండి. వేడి నీళ్ళల్లో ఆ జొన్న పిండిని ఎత్తేసి బాగా కలుపుకునేస్తారా. ఇప్పుడు ఆ పిండిని వచ్చేసి ఫ్లోర్ మిక్సింగ్ మిషన్ లో ఎత్తేస్తారు. ఇప్పుడు అక్కడ బాగా కలుపుకునేసిన తర్వాత దీనంతా ఎత్తుకుని వచ్చి ఇదిగో ఈ మిషన్ లో వేస్తారండి. ఈ మిషన్ పేరు వచ్చేసి ఆటోమేటిక్ రోటీ మేకింగ్ మిషన్ అండి. ఇంత సులువుగా ఆ మిషన్ లో నుంచి రొట్లు వచ్చేస్తున్నాయి చూడండి. దీంట్లో ఒక రొట్లే కాకుండా చపాతీలు, పానీపూరీలు, పుల్కా, బియ్యం చెక్కలు, అప్పడాలు, సమోసా పట్టి ఇలా చాలానే చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు చూస్తా ఉండే మిషన్ లో ఏకంగా ఒక గంటకి 1500 రొట్లు దాకా వస్తాయండి. వీటిల్లో చిన్న మిషన్లు ఉన్నాయి, పెద్ద మిషన్లు ఉన్నాయండి. మొత్తంగా 4 రకాల మిషన్స్ ఉంటాయి. ఆటోమేటిక్ రోటీ మిషన్ లో మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే హైదరాబాద్ లో న్యూ బోయంపల్లో ఇదిగో ఈ హోమియో కేర్ ఇంటర్నేషనల్ కి ఎదురుగానే ఉన్న ఈ షాప్ లోనే అమ్ముతారండి. తెలంగాణ మొత్తానికి సర్వీసింగ్ ఇక్కడ నుంచే చేస్తారండి. ఈ మిషన్లన్నింటినీ కూడా నందిని ఫుడ్ మిషన్స్ వాళ్ళు కర్ణాటకలోని హుబ్లీలో తయారు చేస్తారండి. ఆటోమేటిక్ రోటీ మిషన్ లో కొనుక్కొని చాలా ఊర్లలో చాలా మంది కనీసం ఒక నెలకి 50,000 రూపాయలని సంపాదించుకుంటున్నారండి. మీరు కూడా ఈ మిషన్లు కొనుక్కోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కోండి.